అది మీరు ఇంకొక సౌలభ్యం, ఇంకా మీ మీద చేతబడులు, బ్లాక్ మ్యాజిక్, ఈ దుష్ట ప్రయోగాలు, ఈ నరదృష్టి ఏదో తెచ్చి చల్లడం, అంటియడం, పోయడం, బాటకు పోయడం, ఇంటికి రుద్దడం, ఒంటికి రుద్దడం, ఇవేవి మీకు ప్రభావం కాకుండా అంటే సింహవాహిని అయినటువంటి దుర్గాని ఆశ్రయించండి, మీకు ఏమి రావు. అసలు సింహం అంటే ఏంటో తెలుసా? సింహం, అమ్మవారి మీద సింహం ఉంటుందా? సింహం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ సింహంకు ఉండేటటువంటి పవర్ అమ్మవారే దాన్ని అణిచివేసింది, ఇంకెవరు అణిచివేయలేకపోయినా. అందుకే ఆవిడ దాని మీద కూర్చున్నది, కుసర బచ్చ నేనుండా, నన్ను చూసుకో ఫస్ట్ అంటది ఆమె. సింహం మీద ఎందుకు కూర్చున్నది అమ్మవారు అనే దానికి పెద్ద కథనే ఉందండోయ్. సింహం మీద కూర్చున్న అమ్మవారికి ఇట్లా చేతెత్తి మొక్కినా కూడా, ఇక ముందు చెప్పినవి కూడా, ఇది కూడా అన్నీ యాడ్ అయిపోతాయి మీకు. అలా ఈ ముగ్గురు దేవతలను మీరు నమస్కారం చేసుకొని దండం పెట్టుకుంటే తప్పకుండా మీకు నరదృష్టి ప్రభావం తగ్గుతుంది.